కీర్తన 103వ కీర్తన 1 నుంచి ప్రతి ఒక్కరూ ఒక ఆనవాయితీగా 90వ కీర్తన చదువుతారు. కానీ దేవాతి దేవుడు నన్ను 103వ కీర్తన 1 నుంచి 11 వచ్చిన అమ్మగారు చదువుతారు. మనందరం లేచి ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఒకరి తర్వాత ఒకరు అమ్మగారు చెప్తుండగా మనం అందరం చెప్తాం. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు కీర్తన 103వ కీర్తన చదువుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పశురాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ అలా కండ్లు మూసుకుని హల్లెలూయా చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరి చేతులు ఆకాశం వైపు ఒక్క నిమిషం ఎత్తుదామమ్మా. ఆచార్య కరుణా స్తోత్రం, ఆలోచన కర్త స్తోత్రం, బలమైన వాడ స్తుత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన వాడ స్తుత్యుడు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆరాధన
యేసు ఆరాధన ఆరాధన. చప్పట్లతో ప్రజలందరూ కన్నులు మూసుకుని యేసు ఆరాధన రాజులకు రారాజు ఆరాధన ప్రభువులకు ప్రభువు ఆరాధన రాజులకు రారాజు ఆరాధన ప్రభువులకు ప్రభువు ఆరాధన. నాలోన ఉన్నవాడ స్తోత్రం నాలోన ఉన్నవాడ స్తోత్రం నా పైన ఉన్నవాడ స్తోత్రం నా పైన ఉన్నవాడ కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చువాడా కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చువాడా సమాధానమిచ్చే సత్యవంతుడా సమాధానమిచ్చే సత్యవంతుడా ఆరాధన 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 యేసు ఆరాధన హల్లెలూయా. అత్యంత ప్రేమాన్నిది మా తండ్రి, నీ అభిషేకము, నీ సన్నిధి, నీ ప్రసన్నత అన్నిటి కొరకే వందనాలు స్వామి. మా మధ్యలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడా, అలలాడుతున్న పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మేమందరం నీ దగ్గరికి చేరవలసిన వారమే, కానీ ప్రభువా, కానీ ఒకరు వెనక ఒకరు ముందు ప్రభువా, కానీ అందరూ ఆ వరుసలో మేము వచ్చి చేరవలసిన వారమే. ఇదిగో నీ బిడ్డ ప్రభువా, నీ కుమార్తె శేషమ్మ గారు, అవునమ్మా, నీ రాజ్యం చేరి అనిత్యత్వంలో ప్రభువా పరవశిస్తున్నారయ్యా. ఇది ఎంతో భాగ్యము తండ్రి. ఆ బిడ్డను బట్టి ఇప్పుడు జ్ఞాపకార్థముగా నాయన నీ సువార్త ఈ శుక్రవారపు పేట వారందరికీ అందించే భాగ్యము ఇచ్చావు నాయన. వారి బంధువులు, వారి కుమార్తెలు, కోడండ్రు, స్నేహితులు, సంఘ బిడ్డలు అందరికీ నీ ఆదరణ, నీ సన్నిధి ప్రత్యక్షపరచమని యేసు ఉన్నత నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ మీ స్థలాల్లో కూర్చో.